నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హాట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 84. దిగులుగా కూర్చొని ఉన్న అనామిక దగ్గరికి కేతన్ అతని భార్య రమ్య వచ్చారు. ఏంటి వదినా అలా డల్గా ఉన్నావు అడిగింది రమ్య. ఆమె పలకరింపుతో సర్దుకున్న అనామిక ఏమీ లేదు, బాగానే ఉన్నాను చిరునవ్వు నవ్వింది. మేఘ కిడ్నాప్ అయిన విషయం వాళ్లకు చెప్పడానికి ఇష్టపడలేదు ఆమె. తన భర్త శరత్చంద్ర మిస్సింగ్ గురించి తెలిసినప్పుడు ఎలాగైనా ఆయన ఎక్కడున్నారో వెతికి పట్టుకోమని కేతన్ని ఎంతగానో ప్రాధేయపడింది. శరత్చంద్ర తన ప్రాణ స్నేహితుడని తెలిసినా అతని విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న కేతన్ ప్రవర్తన అనామికకు నచ్చలేదు. అందుకే ఇప్పుడు ఈ కిడ్నాప్ విషయం అతనికి చెప్పదలుచుకోలేదు. చెప్పినా ప్రయోజనం ఉండదని ఆమెకు తెలుసు. అందుకే మౌనం వహించింది. సంపంగి కాఫీ తీసుకొనిరా అన్న ఆమె మీరేంటి ఇలా వచ్చారు? అదే చెరగని చిరునవ్వుతో అడిగింది. శౌర్య పెళ్లి పెట్టుకున్నాం కదా, పత్రిక ఇచ్చి వెళ్దామని వచ్చాం అంది రమ్య. వీళ్ళు ముఖ్యమైన వాళ్ళకి పత్రిక ఇవ్వడానికి రాగా ఇతర బంధువులకు స్నేహితులకు తన పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్ళాడు శౌర్య. అతనితో పాటు మైత్రి వెళ్ళింది. ఓ, అప్పుడే ముహూర్తాలు కూడా పెట్టుకున్నారా? రమ్య ఇచ్చిన పెళ్లి పత్రికను ఓపెన్ చేసి చూసింది అనామిక. అయ్యో, పెళ్ళి 10 రోజుల్లోనే ఉంది. ఈలోపు పనులన్నీ పూర్తవుతాయా? అట్టే సమయం లేదు కదా ఆరగా అడిగింది. చాలా వరకు అయిపోయాయి వదిన, మిగతావి కూడా త్వరగానే చెయ్యాలి సన్నటి నవ్వుతో అన్న ఆమె మీరందరూ కుటుంబ సమేతంగా 2 రోజుల ముందుగానే పెళ్లికి రావాలని చెప్పి ఆమెను ఆహ్వానించింది రమ్య. అలాగేనని తల పంకించింది అనామిక. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఏదో ఆలోచనలో ఉన్న కేతన్ తల విదిలించి అనామికను చూశాడు. ముఖంలో జీవకళ కోల్పోయి అదోలా ఉన్న అనామికతో మేఘ్ అతని భార్య ఊటీ నుండి ఎప్పుడు వస్తున్నారు అన్నాడు కేతన్. వాళ్ళు ఊటీ వెళ్ళినట్టు మీకెలా తెలుసు అనుమానపడింది అనామిక. శౌర్య చెప్పాడు అనగానే ఓ, వీడు వెళ్లే ముందు వీడి ఫ్రెండ్కి చెప్పినట్టున్నాడు మనసులో అనుకుంది ఆమె. 2-3 రోజుల్లో వచ్చేస్తారు అంది. ఆమె ఎంత కంగారుని దాచాలని అనుకున్నా ఆమె దాచలేకపోయింది. ఆమె మాటల్లోని తడబాటును గ్రహించిన కేతన్ అక్కడ వాళ్ళు క్షేమమే కదా అన్నాడు. ఆ అని తల ఆడించింది ఆమె. ఆమె మాట తీరులో అతనిలో అనుమానం మొలకెత్తింది. ఇక అడిగినా అనామిక చెప్పదని అతడు అడగలేదు. ఇక వెళ్ళి వస్తామని లేచి నిలబడ్డారు వాళ్ళు. తల ఆడించి వాళ్ళను సాగనంపడానికి వాళ్ళ వెనకే వచ్చింది అనామిక. వదిన, మీరేమీ బాధపడకండి, మా శౌర్య పెళ్లి సమయానికి ఎక్కడున్నా అన్నయ్య వచ్చేస్తారు. ఆమె చెయ్యి పట్టుకొని సున్నితంగా నొక్కింది రమ్య. భారంగా నిట్టూర్పు విడిచిన అనామిక నీ నోటి మాట నిజమైతే అంతకన్నా కావాల్సిందేముంది బేలగా అంది. తప్పకుండా వస్తారు వదిన, కావాలంటే చూడు, మా శౌర్య పెళ్లికి నువ్వు అన్నయ్యతో కలిసి వస్తావు. ఆ నమ్మకం నాకుంది చిరునవ్వుతో అన్నది రమ్య. తల ఆడించింది అనామిక. వాళ్ళు వెళ్ళాక భారంగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చింది. శ్రీకాంత్ అన్నమలైని పట్టుకొని తన ఎంక్వైరీలో వేగం పెంచాడు. తనకు అనుమానమున్న వాళ్ళందరినీ అడిగి వివరాలు సేకరించాడు. అతనికి ఇందులో ముందుకు వెళ్తున్న కొద్దీ కేసు క్లిష్టంగా మారినట్టు అనిపించింది. అంతేకాక శరత్చంద్రకు కావలసిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అతని మిస్సింగ్లో ఉందని తెలిసింది. కానీ వాళ్ళు ఏం ఆశించి చేశారు అన్నది అర్థం కాలేదు. అది వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే కానీ తెలియదు అనుకున్నాడు. అదే విషయం చెప్పడానికి అనామికకి కాల్ చేశాడు. ఆమె బిజీగా ఉందేమో, వెంటనే కాల్ లిఫ్ట్ చేయలేదు. అసహనానికి గురైన శ్రీకాంత్ కాసేపటికి మళ్ళీ చేశాడు. లిఫ్ట్ చేసిన ఆమె తన భర్త గురించి కాకుండా తన కొడుకు మేఘ్ గురించి అడిగింది. ఏమైనా తెలిసిందా అని ఆత్రంగా అడిగింది. మేడం, నేను సార్ గురించి ఎంక్వైరీ చేయిస్తున్నాను, మీ అబ్బాయి గురించి కాదు కదా. పైగా నేను ఊటీలో లేను. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోమని నా స్నేహితునికి చెప్పాను. అతడు అదే పనిలో ఉన్నాడు. మేఘ్ ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు చెప్తాను. అంతవరకు కంగారు పడకండి, కొంచెం రిలాక్స్గా ఉండండి. నాకు తెలిసి మేఘ్కి ఏం కాదు అన్నాడు శ్రీకాంత్. మీకేంటి అలానే మాట్లాడతారు? అక్కడ కిడ్నాప్ కాబడింది నా బిడ్డ. ఆ బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. ఎప్పుడు ఎవరి ముందు కన్నీరు నింపని ఆమె అతని ముందు బేలగా మారి కన్నీటి పర్యంతమైంది. అతనికి ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు.
మేడం ప్లీజ్ మీరు ఇలా ఏడవకండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, సార్తో పాటు మేఘని క్షేమంగా మీ దగ్గరికి తీసుకొని వస్తాను, నన్ను నమ్మండి అన్నాడు. అనామిక అలా తన భర్త కోసం బిడ్డ కోసం విలవిలలాడుతుంటే తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా వీళ్ళ ఫ్యామిలీకి చెడు తలపెట్టిన వాళ్ళ అంతు చూడాలి కచ్చగా అనుకున్నాడు శ్రీకాంత్. మేఘ్, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదు. నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, ఇప్పుడు ఎంతలా ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఇప్పటికైనా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుంటే నాకంతే చాలు అన్న ఆమె అతని ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని అతని పైకి వంగి పెదాలపై చిన్నగా ముద్దు పెట్టబోయింది. ఆమె ముద్దు పెట్టకుండా అతడు వెంటనే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అతడు అలా చేస్తాడని ఊహించిన ఆమె హట్ అయింది. చిరుకోపంతో చూసింది. అంటే అది నాకు హెల్త్ బాగోలేదు కదా నంగిగా అన్నాడు మేఘ్. దాంతో ఆమె పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. ఓకే మేఘ్, నీ ప్రేమను పొందడానికి ఇన్ని రోజులు ఓపిక పట్టాను, మరికొన్ని రోజులు పట్టలేనా? తప్పకుండా పడతాను. మన మధ్య ప్రేమ ఉన్నప్పుడు ముద్దు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, నాకు అది చాలు అన్న ఆమె ఎవరికో ఫోన్ చేసింది. మనిద్దరం ఇక్కడ ఏకాంతంలో ఉన్నాం కదా, మళ్ళీ ఎవరికి కాల్ చేస్తావు? ఎవరైనా వస్తే మనకు డిస్టర్బెన్స్ కదా చిలిపిగా అన్న అతడు ఆమెను చూసి కొంటెగా కన్ను గీటాడు. ఆమె సిగ్గుపడి, మేఘను నా మీద ఈ మాత్రం ప్రేమ చూపిస్తే చాలు, మిగతాది నేను అల్లుకుపోతాను అన్న ఆమె మళ్ళీ అతని దగ్గరికి వచ్చింది. ఇందాక ముద్దు పెట్టబోయింది, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలని వచ్చిందో కచ్చాగా అనుకున్న అతని మనసు కుతకుతలాడింది. బాగా దగ్గరగా వచ్చిన రేష్మ మేఘని అతుక్కున్నట్టుగా కూర్చుంది. ఏం చేస్తుందా అని అతడు ఊపిరి బిగబట్టి ఆమెను చూస్తూ ఉన్నాడు. అతని పైకి పూర్తిగా వాలి మంచానికి అటువైపు ఉన్న థర్మామీటర్ చేతిలోకి తీసుకుంది. ఏది టెంపరేచర్ చూడని అంది. ఇప్పుడు ఇదెందుకు? ముఖం చిట్లించాడు మేఘ్. అతనికి ఆమె సాన్నిధ్యం చిరాగ్గా ఉంది. ఇందాక మీరు కిస్ చేయడానికి వస్తే సిక్కున్నానని చెప్పారు కదా, అందుకని డాక్టర్ గారిని రమ్మని కాల్ చేశాను. ఆయన వచ్చి చెకప్ చేస్తేనే కదా మీరెంతవరకు కోలుకున్నారో తెలిసేది. పైగా డాక్టర్ గారు రాగానే టెంపరేచర్ ఉందా అని అడుగుతారు, అందుకని నన్ను టెంపరేచర్ చూడనివ్వు అని అతని బుగ్గలు వత్తిపట్టింది. దాంతో అతని నోరు తెరుచుకుంది. నాలుక కింద థర్మామీటర్ పెట్టి తన చేతిని వెనక్కి తీసుకోగానే అతడు నోరు మూసుకున్నాడు. ఆమెని కోపంగా కొరకొరా చూశాడు. సందు దొరికితే చాలు నన్ను ముట్టుకోవాలని చూస్తుంది, ఇక మీదట ఈ అవకాశం దీనికి ఇవ్వకూడదు అనుకున్న అతడు 1 నిమిషం కాగానే తన నోట్లో ఉన్న థర్మామీటర్ని తీసి చూడమని ఆమెకిచ్చాడు. ఆమె అది చూసి, మీకు జ్వరం తగ్గింది మేఘ్, ఇటు చూడు టెంపరేచర్ నార్మల్గా వచ్చింది అని థర్మామీటర్ అతనికి చూపించింది. దేవుడా, ఎందుకు అప్పుడే తగ్గించావు? దీని పాలిట పడడానికా? ఇప్పుడు ఇది నా మీద పడిపోతుంది, నాకేమో ఇది తాకితేనే కంపరంగా ఉంది మనసులో అనుకొని పళ్ళు నూరుకున్నాడు. ఇందాక ఆమె కాల్ చేసి రమ్మని పిలిచిన డాక్టర్ గారు అప్పుడే అక్కడికి వచ్చారు. చెకప్ చేసి దెబ్బలు చాలా వరకు తగ్గాయి, ఇంకా టెంపరేచర్ కూడా లేదు, ఇతడు బాగైపోయినట్టే, కాకపోతే ఈ మందులు మరికొన్ని రోజులు వాడాల్సి ఉంటుంది అని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు. అయితే డాక్టర్ గారు నేను ఇక్కడి నుండి వెళ్ళొచ్చా? ఉత్సాహంగా అడిగాడు మేఘ్. శుభ్రంగా వెళ్ళొచ్చు, కాకపోతే కాస్త తినేసి వెళ్ళు, నీరసంగా ఉన్నావు. మేఘుని వాళ్ళు కిడ్నాప్ చేశారు అన్న విషయం తెలియక అన్నాడు. డాక్టర్ గారు వెళ్ళగానే ఎక్కడికి వెళ్తావు? అది కూడా నన్ను వదిలేసి కోపంతో అడుగుతూ అతన్ని గుర్రుగా చూసింది రేష్మ. నేనెక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను, ఇది హోటల్ కదా, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం చెప్పు, అందులోనూ నాకు ఈ వాతావరణం నచ్చలేదు, మనిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం, చాలా మంచి ప్లేస్కి, పైగా నువ్వు నేను మాత్రమే ఉండే ఏకాంత ప్రదేశానికి అని అతను చెప్తుంటే రేష్మ అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోయింది. ఆమె ముఖం సంతోషంతో వికసించింది. అది గమనించిన మేఘ్, మనం ఎక్కడికి వెళ్ళాలో నువ్వే ప్లాన్ చేయి, కాసేపు నేను పడుకుంటాను నీరసంగా అన్నాడు. అలాగేనని తల ఆడించిన ఆమె, నాకు నచ్చిన ప్లేస్కి నేను తీసుకెళ్తాను, అది నీకు కూడా నచ్చుతుంది చిలిపిగా కన్ను కొట్టింది. అతడు తన అయిష్టాన్ని బయటపడకుండా జాగ్రత్త పడుతూ పళ్ళు ఇకిలించాడు. ముందు ఈ జ్యూస్ తాగేసి ఈ ట్యాబ్లెట్ వేసుకొని పడుకో, సాయంత్రానికి మీకు ఎనర్జీ వస్తుంది, ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే మనం ఇక్కడి నుండి వెళ్దాం అని ట్యాబ్లెట్ జ్యూస్ ఇచ్చింది రేష్మ. జ్యూస్ తాగి ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాడు, కానీ నిద్రపోలేదు. ఆమె ముందు నిద్ర నటించాడు. మేఘు నిద్రపోయాడు అనుకున్న రేష్మ చిన్న పని ఉంటే అది చూసుకొని రావడానికి వెళ్ళింది.
ఆమె వెళ్ళిన కాసేపటికి లేచి కిటికీలో నుండి బయటికి చూశాడు. తను ఎక్కడ ఉన్నది అతనికి అర్థం కాలేదు. ఆ చల్లటి వాతావరణం, బయట పొగమంచు కురవడం చూస్తుంటే ఊటీకి దగ్గరలోనే ఉన్నాం అనిపించింది అతనికి. ఇక్కడ ఉండి ఎలా తప్పించుకోవాలి అన్న ప్లాన్ అతడు స్పృహ వచ్చినప్పటి నుండి వేస్తూనే ఉన్నాడు. దాన్ని ఇప్పుడు అమలు చేయడం మొదలుపెట్టాడు. ఓ 2 గంటల తర్వాత రేష్మ గది తలుపు తెరిచి లోపలికి వచ్చింది. మంచం మీద మేఘ కనిపించలేదు. అనుమానంతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. వాష్రూంలో ఉన్నాడేమోనని చెక్ చేసింది. అతడు అక్కడ లేకపోవడంతో టెన్షన్ మొదలైంది ఆమెకి. కొంపదీసి పారిపోలేదు కదా అనుకోగానే ఆమెలో కోపం ఒక్కసారిగా పొంగింది. చీటర్, నన్ను మళ్ళీ చీట్ చేశాడు. ఆవేశంతో ఊగిపోతూ ఎవరికో కాల్ కలిపింది. అవతలి వైపు లిఫ్ట్ చేసిన అతనితో, వాడు నైస్గా ఇక్కడి నుండి తప్పించుకున్నాడు. నీ మనుషులను పెట్టి వెతికించు. చీకటి పడేలోపు వాడు నా ముందు ఉండాలి. ఆర్డర్ పాస్ చేసింది. అసలే నీరసంతో ఉన్న మేఘ్ వీళ్ళ బారి నుండి తప్పించుకోగలడా? ఒకవేళ దొరికితే అతని పరిస్థితి ఏంటి? ఇలాంటి విషయాలన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఇంకా రమ్య అన్నట్టు శరత్చంద్ర శౌర్య పెళ్లి సమయంలోపు వస్తాడా? అతడు ఎక్కడున్నాడో సూచాయగా కేతన్కి తెలుసు. ఆయన అతడు అనామికతో ఎందుకు చెప్పలేదు? దీనికి ఏదైనా బలమైన కారణం ఉందా? కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అడ్వర్టైజ్మెంట్లని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.